ఓకే అండి. సో బజ్జీ టేస్ట్ చూసాను, చాలా బాగుంది. సో వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. అవునండి. సో మనం ఇప్పటి వరకు రెగ్యులర్గా సొరకాయని సాంబార్లో కానీ లేకపోతే కర్రీ కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఒక డిఫరెంట్ కర్రీ ఈరోజు మాకు చూపించారండి, చాలా బాగుంది. చక్కగా సొరకాయ బజ్జీల కాంబినేషన్లో కర్రీ, సో డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ. సో చాలా బాగుందండి సొరకాయ బజ్జీ కర్రీ, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా. డైనింగ్ టేబుల్ పైన ఈగలు ఎక్కువగా చేరుతూ ఉంటే ఉప్పు కలిపిన నీటిలో ఒక క్లాత్ వేసి పిండేసి ఈ క్లాత్ తోని డైనింగ్ టేబుల్ తుడిచేసేయండి. ఇలా చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చేతన్ గారు కోరుకున్న సొరకాయ బజ్జీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా మీకు ఇష్టమైన వంటకాలని MTR మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ఈ రోజు మనం చిటికలో ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో మంచి స్వీట్ తయారు చేసుకోబోతున్నాం. మరి ఆ కాంబినేషన్ ఏంటో తెలుసా? ఓట్స్ పైనాపిల్ హల్వా. మరి ఈ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, అభిరుచిలో రకరకాల హల్వాలు మాకు తయారు చేసి చూపించారండి. మరి ఓట్స్ పైనాపిల్ కాంబినేషన్ లో హల్వా ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. అంటే కొంచెం డిఫరెంట్ ఫ్రూట్ కదా, అలా కొంచెం పులుపు తీపి ఇవన్నీ కలిసి ఉంటాయి. అలాగే ఓట్స్ చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నారు కదా, సో ఒక ఫ్రూట్ కాంబినేషన్ లో ఓట్స్ మనం హల్వా రూపంలో ఇస్తున్నాం. బాగుంటుందండి దీని టేస్ట్, చాలా బాగుంటుంది. సో చిటికలో రెడీ చేసుకోవాలి మనం. అవునండి. ఓకే అండి, మరి చిటికలో ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో హల్వా ఓట్స్ పైనాపిల్ హల్వా తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఓట్స్ పైనాపిల్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పైనాపిల్ పేస్ట్ 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, పంచదార 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పైనాపిల్ ఎసెన్స్ 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి ఓట్స్ పైనాపిల్ కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ స్వీట్ తయారు చేసుకునే ముందుగా బ్రేక్ తీసుకుందాం. ఓకే అండి. ఓట్స్ పైనాపిల్ హల్వా తయారు చేసుకునే ముందుగా MTR మసాలా అభిరుచిలో మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు MTR మసాలా అభిరుచి. ఓకే రాజు గారు, మరి ఓట్స్ పైనాపిల్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ఇక్కడ దీంట్లో మనం హల్వాలో డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాం. సో ముందుగా అవి వేయించుకుందాం. ఓకే. మామూలుగా హల్వా అంటే ఒక 2-3 డేస్ నిలువ ఉంటుంది కదండి, కానీ ఇక్కడ పైనాపిల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మరి నిలువ ఉంటుందా ఉండదా? ఉంటుందండి. ఉంటుందా? దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి బాదాం ఇంకా కిస్మిస్. అవునండి. ఓకే అండి, ఫ్రై అయిపోయిందా? సో దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకొని. అంటే ఏం వేయించుకోవాలండి ఇప్పుడు? పైనాపిల్ పేస్ట్ వేయించుకోవాలి కొంచెం. ఓకే, అంటే నెయ్యి ఫ్లేవర్ కూడా దానికి యాడ్ అవుతుంది మనకి. అవునండి. అంటే జ్యూస్ లాగా కాకుండా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి ముక్కలుగా వేసుకొని అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే అండి. ఇది కాస్త వేయించుకోవాలి. ఓకే, ఇది కాస్త ఉడకాలండి. అవునండి. ఓకే, మరి ఈలోగా మనం మరొక చిట్కా చూద్దామా? ఓకే అండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా. కాలిన గాయాలకు అప్లై చేయడానికి బర్నాల్ అందుబాటులో లేదనుకోండి, అయితే వెంటనే ఎగ్ వైట్ అప్లై చేయండి. ఇలా చేస్తే దెబ్బలకు ఉపశమనం కలుగుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, పైనాపిల్ పేస్ట్ అలా నెయ్యిలో ఫ్రై అవుతుంటే డిఫరెంట్ స్మెల్ వస్తుంది, బాగుంది. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుని, నీళ్ళు కాస్త మరగాలి మనకు. ఓకే, ఇంకా పేస్ట్ కూడా కొంచెం అలా ఉడుకుతూ ఉంటే అప్పుడు మనం మిగతా యాడ్ చేసుకోవాలండి. అవునండి. సో స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, దీంట్లో ఓట్స్. మామూలుగా అయితే మనం ఓట్స్ చక్కగా పాలల్లో కలుపుకొని తీసుకుంటాం, ఇక్కడ పైనాపిల్ జ్యూస్ లో వేసేసాం. ఓకే, అలాగే పంచదార. మామూలుగా ఓట్స్ ఉడికిన తర్వాత చిక్కగా ఉంటుంది, చిక్కగా అవుతుంది, అండ్ కొంచెం జిగురుగా కూడా ఉంటుంది. ఓట్స్ కొంచెం ఉడకాలి మనకు. ఓకే, సో ఈ లోపు కర్రీ చూపిస్తారా?
సో ఈరోజు కార్వింగ్ లో కీరా ఇంకా ఆరెంజ్ టొమాటో చాలా రకాలు కనిపిస్తున్నాయండి. ఏం చేయబోతున్నారు? చాలా సింపుల్ గా ఒక చిన్న స్టెమ్, దానికి ఒక ఫ్లవర్, 2 ఆకులు. ఓ ప్లేట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారా? ఓకే, కీరాలోంచి పైన స్కిన్ తీసుకుంటామండి. స్టెమ్ కోసమా? అవునండి. సన్నగా తీసుకోవాలా? అంటే పైన ఏమో కొంచెం సన్నగా ఉండాలి, కింద కొంచెం లావుగా. ఇలా 2 వచ్చేస్తాయి. ఆరెంజ్. సో ఇక్కడ పైన నుండి మనకు ఒక ఫ్లవర్ అండి, ఇలా జిగ్జాగ్. ఓకే. తర్వాత మెల్లిగా ఇలా స్కిన్ పీల్ చేసుకోవాలి. కేవలం మనకు స్కిన్ అవసరం ఇక్కడ. ఓకే ఓకే. సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇలా వస్తుంది మనకు ఫ్లవర్. సో అలాగే క్యాప్సికమ్ లో లీఫ్ తయారు చేస్తున్నామండి. ఇలా కట్ చేసుకోవాలి. టమాటో ఇస్తారు. ఫ్లవర్ మధ్యలో ఇలా కొంచెం ఒక డిఫరెంట్ కలర్ లో వేరేది అలా రౌండ్ షేప్ లో పెడితే బాగా కనిపిస్తుంది. బాగా ఎలివేట్ అవుతుంది. ఎస్, ఇలా వస్తుంది. దాని మధ్యలో గ్రేప్ అండి. ప్లేట్ లో అరేంజ్ చేసుకుందామా అండి? ఓకే, ప్లేట్ లో అరేంజ్ చేసుకుందామా? తప్పకుండా అండి. అలాగే ఇక్కడ కూడా కట్ చేసి పెట్టాను కదా. ఓకే. కొన్ని ప్లేట్ ప్రెజెంటేషన్స్ కి ఆ కలర్స్ కూడా బాగా హైలైట్ అవుతాయండి. కలర్ కాంబినేషన్ కూడా బాగా కుదరాలి. సో చూస్తుంటే అదేదో ప్లేట్ మీద డిజైన్ చేసినట్టుగా ఉంది. సింప్లీ సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, ఇవాళ మన ప్లేట్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది అండ్ చాలా సింపుల్. సో ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ప్లేట్ ప్రెజెంట్ చేసి మీరు కనుక ఏదైనా సర్వ్ చేశారనుకోండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీ టాలెంట్ కూడా బయటపడుతుంది. సో చాలా బాగుంది కాబట్టి సో ఆరెంజ్ ఇంకా టొమాటో, గ్రేప్స్ ఇలా స్టెమ్ తీసుకొని కీరాతో, క్యాప్సికమ్తో లీవ్స్ ప్రిపేర్ చేసుకోవడం. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, దగ్గర పడింది కదా. సో దీంట్లో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, పైనాపిల్ ఎసెన్స్. ఆల్రెడీ మనం పైనాపిల్ పేస్ట్ వేసుకున్నాం కదండి, మరి ఎసెన్స్ ఎందుకని? దాని ఫ్లేవర్ ఇంకాస్త బాగా తెలుస్తుంది. ఓకే, చక్కగా ఓట్స్ కూడా బాగా ఉడికిపోయి అందులో మిక్స్ అయిపోయింది. అవునండి. ఓకే ఓకే అండి, హల్వా రెడీ. ఓకే, ఓట్స్ పైనాపిల్ హల్వా. ఓకే, చూస్తున్నారు కదండి, మరి ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో హల్వా రెడీ అయిపోయింది. ఓట్స్ పైనాపిల్ హల్వా. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాం. ఓట్స్ పైనాపిల్ హల్వా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే